నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గంగాపార్వతుల వృత్తాంతమును తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని సిద్ధాశ్రమం వైపు ప్రయాణం సాగించెను. వారు గంగానది తీరానికి చేరుకున్నప్పుడు విశ్వామిత్రుడు ఆ నదిని చూపిస్తూ, ఓ రామ, ఈ పవిత్ర గంగానది సామాన్యమైన నది కాదు, దేవలోకంలో పుట్టి భూమిపై అవతరించిన మహానది. రామ, హిమాలయము అను ఒక మహాపర్వతం గలదు. అది గిరులలో శ్రేష్టమైనది. దానికి రాజు హిమవంతుడు. హిమవంతునికి 2 కుమార్తెలు. వారు సౌందర్యవంతులు. మేరువు యొక్క కూతురు మేన హిమవంతుని భార్య. హిమవంతుని పెద్ద కుమార్తె గంగాదేవి. వారి 2వ కుమార్తె పార్వతి. ఒకనాడు దేవతలు గంగను తమకు అప్పగించమని హిమవంతుణ్ణి వేడుకొనిరి. ముల్లోకములు హితము చేకూర్చుటకై హిమవంతుడు గంగను దేవతలకు అప్పగించెను. రామ, హిమవంతుని 2వ కుమార్తె ఉమాదేవి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించి శివుణ్ణి భర్తగా పొందెను. ఓ రాఘవ, హిమవంతుని 2 పుత్రికలను నదీ శ్రేష్టమైన గంగయు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోకపూజ్యులైరి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.